ఇన్ఫెక్షన్స్. అసలు ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి? చాలా 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 మంచి ప్రశ్న అండి అది. ఎందుకంటే తల్లిదండ్రులు తరచూ అడిగే క్వశ్చన్ అది. ఈ వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ ఎందుకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. సో యాజ్ ఐ సెడ్, ఇందాక నేను చెప్పినట్టు న్యూమోనియాలో వైరల్ న్యూమోనియా ఉంటుంది, బ్యాక్టీరియల్ న్యూమోనియా ఉంటుంది, ఫంగల్ న్యూమోనియా కూడా ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ ఈ సీజన్లో అతి ఎక్కువగా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఎందుకు అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ కాలంలో ఆ వైరల్ రెప్లికేషన్, అంటే వైరస్ రెప్లికేట్ అయ్యేది చాలా ఈజీగా జరుగుతుంది. వర్షాలు పడినప్పుడు, వాతావరణం కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఆ యొక్క హ్యూమిడిటీ గురించి, ఆ యొక్క వాతావరణం గురించి వైరస్ మల్టిప్లికేషన్ ఎక్కువ జరుగుతుంది. సో అందుకనే మనకి జలుబు, దగ్గు, ఆయాసం, దమ్ము ఇవన్నీ ఈ కాలంలో, చిన్నపిల్లలు కూడా ఈ కాలంలో ఇన్ఫెక్ట్ అవడానికి కారణాలు అవే. అది ఇన్ఫ్లుయెన్జా వైరస్ అవ్వచ్చు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అవ్వచ్చు. అలాగ అటువంటి వైరసెస్ చాలా ఉన్నాయి. అందులో రైనో వైరస్లో అయితే సుమారు ఒక 85-90 రకాలు ఉన్నాయి. సో ఈ వైరసెస్ చాలా చాలా తరచుగా ఈ సీజన్లోనే చూస్తూ ఉంటాం. సో వైరల్ న్యూమోనియాలు ప్రప్రథమంగా ఆలోచించాలి. అదేవిధంగా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎలాగైతే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ సమయంలో, ఈ కాలంలో ఎక్కువ ఉంటాయో, సేమ్ వే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ ప్రబలతి. అంటే ఎలాగైతే వైరస్ రెప్లికేషన్ ఎక్కువ అవుతుందో, మన వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియల్ రెప్లికేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎస్పెషలీ స్కూల్కి వెళ్ళినప్పుడు క్లోజ్ ప్రాక్సిమిటీ, అంటే పిల్లలు దగ్గరగా ఉండటం, దగ్గరగా ఆడుకోవటం, ఈజీగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.